నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి సంతానపరంగా, వివాహపరంగా, అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మొదటగా ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి కాలచక్రాన్ని, గ్రహగతుల్ని, గ్రహ సంచారాన్ని గమనిస్తే వృషభంలో గురుడి యొక్క సంచారము, మిథునంలో కుజుడి సంచారము, కన్యలో కేతువు, ఫిబ్రవరి 13 వరకు మకరంలో రవి సంచారము, కుంభంలో రవి, శని, బుధులు ఫిబ్రవరి 13 తర్వాత రవితో కలిసి సంచారం చేస్తున్నాయి. మీనంలో శుక్ర, రాహుల యొక్క సంచారము. ఇవి చూస్తే ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు యోగిస్తున్న కారణం చేత ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కొంత శ్రేయోదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. 3వ స్థానంలో రవి యోగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా శని, చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు, దశమ స్థానంలో కేతు యోగిస్తున్నాడు. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో రాజకీయ నాయకులున్నా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళ అందరికీ కూడా శుభవార్త అనేటువంటిది రాబోతుందని చెప్పచ్చు. తృతీయ, దశమ స్థానాల్లో ఈ యొక్క రవి, కేతువులు యోగిస్తున్న కారణం చేత గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న ధనుస్సు రాశి వాళ్ళకి శుభవార్త. అదేవిధంగా 3వ స్థానంలో శని కూడా యోగిస్తున్న కారణం చేత చిరు వ్యాపారం చేసుకునే, చిన్న చితక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళైనా, మీ ఇండిపెండెంట్గా మీ యొక్క ఇండివిజువల్ తెలివితేటలతో, మీ క్యాపబిలిటీతో బ్రతికి పనిచేసేటువంటి వాళ్ళైనా మీ అందరికీ కూడా అద్భుతంగా ఈ ఫిబ్రవరి మాసం అనేటువంటిది ఉంటుంది. చతుర్థ స్థానంలో శుక్రుడు యోగిస్తున్న కారణం చేత కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గృహయోగము, నూతన వస్త్ర వాహన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. వాహనాన్నైనా కొంటారు, నూతన వస్త్రాలు, నూతన వస్తువులు కొనుగోలు చేసి అనుభవించేటువంటి వస్తు యోగం అనేటువంటిది ఉంది. దశమ స్థానంలో కేతు యొక్క సంచారము చేత ఎవరైనా సరే ఏ ఫీల్డ్ ఆఫ్ వర్క్లో మీరు పనిచేస్తున్నప్పటికీ కూడా అందులో అభివృద్ధి ఉంటుంది తప్ప తగ్గుముఖం అనేటువంటిది లేదు. అయితే ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశములు, 4వ స్థానంలో రాహు యొక్క సంచారం యోగిస్తుండడం చేత భార్య లేదా భర్త సంబంధించినటువంటి వైవాహిక జీవిత సమస్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది కూడా పెద్ద మేజర్గా ఏమీ కాదు, ఓకే ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా 3వ స్థానంలో బుధుడు అనేటువంటి గ్రహము మీకు యోగించడం లేదు. దీనివల్ల మీ యొక్క తెలివితేటలను ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రతి నిమిషము ఒక మందబుద్ధితో కాకుండా చాకచక్యంగా తెలివితేటలతో మీరు మాట్లాడగలిగితే, లేదా మీ యొక్క ఆలోచన విషయంలో మీ జీవితాన్ని ప్రణాళిక వేసుకోగలిగితే ఇంకా మీ జీవితం ఆనందమయంగా ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకి గురుగ్రహం అనేటువంటిది అంత యోగించడం లేని కారణంగా ఆర్థిక విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటిదాకా పెద్ద మార్పులు ఏమీ ఉండవు. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం కూడా అంత యోగించడం లేదు కారణం చేత వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త, గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ధనుస్సు రాశి వాళ్ళకి మేజర్గా ఇబ్బంది అనేటువంటిది, పెద్ద ప్రమాదాలు ఏమీ కాదు, అన్నీ కూడా మైనర్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే ధనుస్సు రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా సానుకూలమైన ఫలితాలతో చాలా పాజిటివ్గానే ఉంటారు. ఆర్థిక పరంగా పెద్ద మార్పులు కూడా రావట్లేదు కాబట్టి సో ప్రతినిత్యము గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే ఏ పని పట్టుకున్నా అందులో కార్య విజయం అనేటువంటిది కలుగుతుంది. రావాల్సిన డబ్బులైనా, అవ్వాల్సిన పనులైనా చాలా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి విద్యాపరంగా, విదేశీ పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? మకర రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ యొక్క మాస ఫలితాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. ఎందుకంటే సరిగా 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్న కారణం చేత ఇది చాలా గొప్ప యోగం అండి. ఎవరైతే మాట ద్వారా బ్రతికేటువంటి ప్రొఫెషన్స్ ఉంటాయో, ఐదర్ లాయర్ అవ్వచ్చు, ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు, లేకపోతే మరి ఇతర ఏవైనటువంటి ఏ వృత్తులైనా సరే వాళ్ళు అద్భుతంగా రాణించేటువంటి ఈ రోజులు ఇవి. అదేవిధంగా 3వ స్థానంలో శుక్ర, రాహువులు, చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, సినీ, కళ, నాటక రంగం వాళ్ళకి అందరికీ కూడా అద్భుతమైన యోగము. లవ్ మ్యారేజ్ చేసుకునే మకర రాశి వాళ్ళకి శుభవార్త ఇది. అదేవిధంగా 3వ స్థానంలో రాహు యోగిస్తున్న కారణము చేత మీరు పనిచేసే చోట మీ యొక్క పని బట్టి మీకు ఆ రికగ్నైజేషన్ అవ్వచ్చు, లేకపోతే ప్రశంసలు, అభినందనలు, తరువాత వారి యొక్క సహాయ సహకారాలు చాలా బాగుండే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో గురుడు యోగిస్తున్నాడు, అద్భుతమైన యోగం ఇది. దీని మూలన సంతాన సౌఖ్యం కలుగుతుంది. మీ యొక్క జీవన విధానాన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల
సంతాన సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. నూతనంగా కొన్ని పనులు ప్రారంభిస్తారు, అవన్నీ కూడా విజయప్రదంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతాయి. 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్న కారణం చేత శత్రు జయం అనేటువంటి జరగబోతోంది. మీ శత్రువుల మీద ఆధిక్యత అనేది చూపబోతున్నారు. ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా ఈ మాసంలో చెక్ పెట్టబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క తెలివితేటలతోనే ఈ యొక్క మాసం అంతా కూడా మకర రాశి వాళ్ళ యొక్క తెలివితేటల మీద నడవబోతోంది. ఇది వీళ్ళకి ఒక గొప్ప అవకాశము, గొప్ప పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. ఇక ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే లేదా ధనుస్సు రాశి వాళ్ళైనా ఏ రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇవి అనిపించట్లేదంటే మీ ఇంటర్నల్ జాతకంలో ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దశ అంతర్దశలు వారి యొక్క అధిదైవాలను గమనించుకుని వారికి తగినటువంటి పూజలు చేయించుకుంటే ఖచ్చితంగా వారికి ఆ రాజయోగాలు, ఈ మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలు, ధన యోగాలన్నీ కూడా వాళ్ళు పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? మకర రాశి వాళ్ళకి గ్రహబలం అంతా కూడా బాగుంది. వచ్చి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నవగ్రహ ఆరాధన చేస్తే ఆ దోషాలు కూడా పోతాయి. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలోనే రవి శని అనేటువంటి కలయిక ఒక సంవత్సర కాలం తరువాత మళ్ళీ ఈ మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలో కుంభంలో జరిగింది కాబట్టి మాట్లాడేటువంటి మాట విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. ఎవరికి కూడా మాట ఇవ్వద్దు, మాట తీసుకోవద్దు. అవమానపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, తట్టుకుని నిలబడండి. ఈ రవి శనుల కలయిక కాస్త ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఆర్థిక సమస్యలు వచ్చేలాగా మీ మీదకి ప్రభావితం చేస్తుంది. ఆ పరిస్థితులన్నీ కూడా మీ చేయి దాటిపోయినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ తెలివితేటలతో, మీ చాకచక్య వ్యవహారంతో వాటన్నింటినీ కూడా ఈజీగా ఓవర్కమ్ చేసే క్యాపబిలిటీ మీకుంది. ఖచ్చితంగా వెరీ షూర్ దాన్ని దాటేస్తారు. అయితే ఫిబ్రవరి మాసంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే కేతువుకు బలం లేదు కాబట్టి మానసికమైనటువంటి అస్థిరత అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల మకర రాశి వాళ్ళు కృంగిపోవడము, మానసికంగా అంటే యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, ఏదో ఒక తెలియని ఆలోచన, అలజడి అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా పెద్ద మేజర్ ప్రాబ్లం ఏమీ కాదు. సో దానికోసం వినాయకుడి యొక్క ఆరాధన చేసిన 1 కేజీ ఉలవలు మంగళవారం నాడు దానంగా ఇచ్చిన ఆ దోషం సంపూర్ణంగా పోతుంది. జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా సమస్యలను పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, జాతకం చూపించుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అండి. ఎందుచేత అండి, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది, మీరు విన్నది ఇవన్నీ కూడా గోచారపరంగా, జ్యోతిష్శాస్త్రపరంగా అంచనా వేసినటువంటివి. ఇది రాశిపరంగా మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మీ జన్మరాశి అవుతుంది. కాబట్టి ఆ జన్మరాశి పరంగా గ్రహ సంచారం ఆధారంగా చేసుకుని గోచారం ఎలా ఉండబోతోందని చెప్పేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ మీ జీవితం మీద ఒక 40 నుంచి 50% మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన 50%లో మీ ఇంటర్నల్ జాతకము, మీ ప్రయత్న బలము, మీ సంకల్ప శక్తి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక జాతకం చెప్పడము అంటే కేవలం గ్రహగతులను మాత్రమే ఆధారంగా చేసుకుని ఇలా ఉండబోతోంది అని చెప్పడమే కాదు. ఒక యాస్ట్రాలజర్గా మీతో మాట్లాడినప్పుడు మీ సమస్యలను మీతో మాట్లాడి మీకు మీ ఇష్టం ఏంటి, మీ అభీష్టం ఏంటి, మీ కోరిక ఏంటి, మీ సంకల్పం ఏంటో తెలుసుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు ఆ కొన్ని సజెషన్స్ ఇవ్వగలిగితే, మీ ఆలోచన మార్చగలిగితే అప్పుడు మీ జీవితంలో ఒక అభివృద్ధి, ఒక పురోగతి అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే మీ జీవితం గురించి తెలుసుకోవాలి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితంతో పాటుగా మీ ఇంటర్నల్ జాతకంలో ఉండేటువంటి సమస్యలనైనా లేకపోతే ఉండేటువంటి యోగాలనైనా అందిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్ళిపోబోతున్నాయి తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ జాతక దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని పూజలు నిర్వహించడం వల్ల ఆ శాంతి అనేటువంటి ఒక సైంటిఫికల్ ప్రక్రియ, ఇది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. ఏదైనా క్రిస్టల్ థెరపీ అవ్వచ్చు, మంత్ర థెరపీ అవ్వచ్చు, హోమా థెరపీ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక మెడిసిన్ లాంటి ఒక మాటని నేను మీకు చెప్పడం వల్ల, మీరు వినడం వల్ల, ఒక పూజా కార్యక్రమంలో మీరు పాల్గొనడం వల్ల మీ జీవితంలో ఒక పాజిటివిటీ రావచ్చు, లేదా మీ జీవితం అక్కడి నుంచి ఒక మలుపు తిరగవచ్చు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడాలి, జాతకం చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా వాళ్ళు తప్పకుండా మీకు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.